అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నాగ చైతన్య అండ్ ఇంకా శోభితా ధూళిపాళ వీళ్ళ సడన్గా జరిగిన ఎంగేజ్మెంట్ గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సడన్గా ఎంగేజ్మెంట్ ఎట్లా వాళ్ళ రిలేషన్షిప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి అని అయితే కొంతమంది వెర్షన్ మాత్రం సమంతకి వీళ్ళ రిలేషన్షిప్ ముందు నుంచే తెలుసు. వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో కూడా వీళ్ళ రిలేషన్షిప్ ఉంది, అందుకే డివోర్స్ తీసుకున్నారని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది ముందుకొచ్చి వాళ్ళ ఫ్యూచర్ని కూడా డిసైడ్ చేస్తూ ఎప్పటి వరకు కలిసి ఉంటారు, ఎప్పుడు విడిపోబోతున్నారు అని చెప్తున్నారు. అసలు నిజంగానే ఆ ప్రెడిక్షన్లో ఎంతవరకు నిజం ఉంది, ఈ రూమర్స్లో ఎంతవరకు నిజం ఉంది, ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టుకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ముందుగా నాగ చైతన్య, ధూళిపాళ, శోభిత వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ అంటే ముందు నుంచి కొంచెం రూమర్స్ వచ్చినాయి, వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు అని చెప్పేసి. బట్ అఫీషియల్గా అయితే మనకి ఎక్కడా కూడా వాళ్ళ రిలేషన్ గురించి ఎవరు క్లారిటీ ఇచ్చినట్టయితే మాట్లాడలేదు. బట్ ఇప్పుడు ఈ సడన్గా జరిగిన ఎంగేజ్మెంట్తో వాళ్ళు ముందు నుంచే రిలేషన్లో ఉన్నారు, అందుకే సమంత డివోర్స్ తీసుకుంది అని సోషల్ మీడియాలో తను బిఫోర్ పెట్టిన పోస్టులు, సమంత కొన్ని పోస్టులు పెట్టారు. ఆ పోస్టులు రిలేట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇది నిజమేనా? అంటే సమంత రిలేషన్ ఏమైనా పెట్టింది, వీళ్ళిద్దరికి రిలేషన్ ఉందని ఏమైనా పెట్టిందా? లేదు, వీళ్ళ గురించి డైరెక్ట్గా పెట్టలేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఎలాగుందంటే రూమర్స్ అండ్ గర్ల్ మస్ట్ బి ట్రూ. ఎస్ మనం సోషల్ మీడియా ఎలాగుందంటే ఒక్కటి ఏదో పెడితే దాన్ని 100 తీసుకొని ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది సోషల్ మీడియా. అది కనుక నేనేమంటున్నానంటే ఈ సోషల్ మీడియాలో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు అనేది వాళ్ళిద్దరికీ తెలుసు. కొన్ని బయట రూమర్సే. ఇప్పుడు 4 గోడల మధ్య ఒక బెడ్రూమ్లో ఏం జరిగింది అనేది వాళ్ళిద్దరికీ తెలుసు, మనకు తెలియదు. వాళ్ళిద్దరూ వచ్చి బయటికి చెప్పలేదు. కనుక చెప్పలేనప్పుడు మనం వాళ్ళ మీద మనకు అభిప్రాయం అంటే మన అభిప్రాయాన్ని వ్యక్తం పరచకూడదు. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, భావ స్వేచ్ఛ ఉంది. ఇంకోటి అంటే సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే ఎవరికి నచ్చితే వాళ్ళు ఉండొచ్చు అనేది క్లియర్ కట్గా సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. మనం దాన్ని వాళ్ళ స్వేచ్ఛని మనం హరించడానికి మనకు రైట్ లేదు. ఇస్ నెంబర్ 1. నెంబర్ 2 నేనేమంటానంటే సమంత గారు ఏం పెట్టారు, నాగ చైతన్య గారు ఏం పెట్టారు, సమంత గారు మనం విడిపోవడానికి ఏది కారణము అనే దానికి మనం డిస్కస్ మనకి ఏమీ తెలియనప్పుడు మనం డిస్కస్ చేయకూడదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళ స్వేచ్ఛ ఉండాలి. ఈజ్ అ డైవర్స్ తీసుకున్నారు, వెరీ ఫ్రెండ్స్, ఈజ్ అ క్లియర్. ఆమె బతుకుతున్నారు, ఆమె రైట్ ఈజ్ ఆమె ఎవరితో ఏమైనా స్వేచ్ఛగా ఉండొచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే అఫీషియల్ ఈజ్ డైవర్స్ తీసుకున్నారు. అలాగే నాగ చైతన్య గారు అఫీషియల్గా తీసుకున్నారు. ఓకే, ముందు నుంచి ధూళిపాళ గారు వాళ్ళు రిలేషన్లో ఉన్నారా లేకపోతే ఎలాగున్నారా, వాళ్ళిద్దరూ పెద్దలు ఇష్టపడ్డారు, అందరూ అనుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళని ఆశీర్వదిద్దాం, వాళ్ళ మొత్తం టోటల్గా బాగుండాలని కోరుకుందాం. 100 కాలాల పాటు 100 సంవత్సరాలు కరెక్ట్గా ఉండి చక్కగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు పిల్లలతో హాయిగా బాగుండాలని కోరుకుందాం. మన తెలుగు హిందూ సాంప్రదాయం ప్రకారం మనం అందరం కూడా ఆస్వాదించి వాళ్ళు బాగుండాలనే కోరుకుంటాం. విడిపోవాలని కోరుకోరు ఎవరు. విడిపోవాలని కోరుకునేవాడు మూర్ఖుడు. విడిపోవాలని కోరుకునేవాడు మనం ఏ విధంగా పెట్టినా కూడా అవసరం లేదు. ఎందుకంటే అది ఎవరైనా ఉన్నాం, మేబీ ఎవరొచ్చు. వాళ్ళిద్దరూ కలవాలి అనుకున్నారు. ఇస్ అ బిఫోర్ రిలేషన్షిప్ ఉన్నారా లేదా, బిఫోర్ ఆల్రెడీ వాళ్ళకు పరిచయాలు ఉన్నాయా లేవా, ఇప్పుడు ఇవన్నీ రూమర్సా, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. వాళ్ళకి ఇద్దరికి ఇష్టపడలేదు, నాగ చైతన్య గారికి సమంత గారికి ఇష్టపడలేదు. వాళ్ళ అభిప్రాయ భేదాలు వచ్చాయి, ఇద్దరు విడిపోతున్నప్పుడు వాళ్ళ రిలేషన్షిప్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా అఫీషియల్ తీసుకున్న తర్వాత వాళ్ళు అఫీషియల్గా మ్యారేజ్లు చేసుకోవచ్చు, అఫీషియల్గా వాళ్ళతో రిలేషన్షిప్లో ఉండాలనుకుంటే వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ భావ స్వేచ్ఛ. వాళ్ళని మనం ఎవరిని పలానా వాళ్ళతో ఉన్నారని చెప్పడానికి మనం చెప్పడానికి మనకు రైట్ లేదు. వాళ్ళ స్వేచ్ఛని హరించడానికి మనకు లేదు. ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. వాళ్ళకి ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉండటానికి ఇష్టపడితే ఉండొచ్చు. అదన్నీ వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి మనం వెళ్ళకూడదు. అది మనం అనేది. ఇక్కడ లైఫ్ గురించి అంటే ఆడియన్స్కి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ గురించి ఎంతైనా ఉండొచ్చు. కానీ వాళ్ళ ఆడియన్స్కి కూడా మనందరం సెలబ్రిటీస్ కూడా వ్యక్తిగత జీవితాలు ఉంటాయనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిగత జీవితాల్లోకి మనం వెళ్ళకూడదు. మనం ఖాళీగా కూర్చొని కింద కామెంట్స్ పెట్టడానికి వాళ్ళు బాగుండాలని పెట్టండి, మంచిగా వాళ్ళు బాగుండాలని కోరుకోండి.
అంటే బిఫోర్ డివోర్స్ తర్వాత వెంటనే అంటే సమంత మీద ఎక్కువగా కాంట్రవర్సీ చేశారు, ఎక్కువగా సమంత గురించి ఎక్కువగా నెగిటివ్ కామెంట్ చేశారు. బట్ ఈ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ కొంచెం రివర్స్ అయింది సార్. ఎందుకంటే ఇప్పుడు నాగ చైతన్య వెంటనే ఎంగేజ్మెంట్ చేసేసుకున్నారు, అమ్మాయితో ముందు నుంచే రిలేషన్లో ఉన్నారు, సో తన వైపు నుంచే తప్పు ఉంది అన్నట్టు కొంతమంది నేను కామెంట్ చేస్తూ నాకు తెలిసిన సమాచారం, నాకున్న అనుభవం, నాకున్న రిలేషన్ అంటే వాళ్ళతో ఉన్న నాకు నాగార్జున గారి ఫ్యామిలీ వాళ్ళు కానీ ఉన్న దాంట్లో చైతన్య వెరీ బెస్ట్ పర్సన్, వెరీ సైలెంట్ పర్సన్, చాలా మంచి వ్యక్తి. నేను మొత్తం కుటుంబాల కోసం చెప్పట్లే, ఆ వ్యక్తి చాలా మంచివాడు. ఇంకొకరితో కాంట్రవర్సీ ఉండడు, ఇంకొకరితో ఎవరితో సంబంధాలు ఉండవు. ఎక్కడా కూడా ఆయన టైంపాస్కి ఎక్కడ చేశాడు, ఇంకొకటి తిరిగాడు అని కాకుండా వెరీ వెరీ వర్క్ మైండ్ సినిమా ఎలా హిట్ కావాలి, సినిమాని మనం ఎలా ప్రేమించాలి, ఫ్యామిలీని ఎలా ప్రేమించాలి అనుకునే వ్యక్తుల్లో ఈజ్ ద బెస్ట్ పర్సన్ నాగ చైతన్య. అది నేను చెప్పగలుగుతాను. నాకు సమంత కోసం తెలియదు, నేను సమంత గారి కోసం నేను మాట్లాడటానికి లేదు. ఎందుకంటే సమంత ఆ విషయంలో నేను నాగ చైతన్య గారికి ఓటేస్తాను. వాళ్ళిద్దరికి ఏం జరిగిందని పక్కన పెట్టేసేయండి, నేను సమంత గారికి మన నాగ చైతన్య గారికి ఓటేస్తాను. ఎందుకంటే నాగ చైతన్య గారి కోసం ఇప్పుడు నాకు ఇటు సురేష్ బాబు గారి ఫ్యామిలీ కానీ ఇటు వీళ్ళ ఫ్యామిలీ కానీ నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నాకు వాళ్ళ కోసం తెలుసు. కాబట్టి ఆయన కోసం నాకు వాళ్ళ మదర్ కోసం కానీ నాగార్జున అందరి కోసం తెలుసు. కాబట్టి ఇట్స్ వెరీ ఆనెస్ట్, వెరీ సిన్సియర్, మంచి వ్యక్తి అనేది మాత్రం నేను ఆయనకి అవార్డు ఇవ్వగలుగుతాను. ఓకే, ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నారంటే వాళ్ళ రైట్ అండి, అది మనం రైట్. వాళ్ళ ఇప్పుడు అఫీషియల్ డ్రైవర్స్ తీసుకున్నారు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. సమంత గారు కూడా చేసుకోవచ్చు, సమంత గారి ఇష్టం సమంత గారిది, అంతే కదా. అండ్ ఇంకా నెక్స్ట్ పాయింట్, ప్రముఖ అస్ట్రాలజర్, సో నిన్న మీరు ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చినట్టున్నారు లైవ్లోనే. సో వేణుస్వామి ఆయన ప్రెడిక్షన్ ఈరోజు చెప్పేశారు. సో 27 వరకు అయితే వాళ్ళు కలిసి ఉండొచ్చు, తర్వాత వాళ్ళ జాతకాల ప్రకారం డెఫినెట్గా విడిపోతారు. సో అండ్ ఇంకా వీళ్ళ కాంబినేషన్ సమంత అండ్ ఇంకా నాగ చైతన్య కాంబినేషన్కి ఒక 50 మార్క్స్ అండ్ ఇంకా వీళ్ళ కాంబినేషన్కి ఒక 10 మార్క్స్ వేస్తూ ఆయన ప్రిడిక్షన్ చెప్పారు. ఒక స్త్రీ వల్లే సమస్యలు వస్తే డెఫినెట్గా విడిపోతారని చెప్పేసి. ఏం చెప్తారు మీరు? ఓకే, నేను ఒకటి అడుగుతున్నాను వేణుస్వామి గారిని మీ ద్వారా సూటి ప్రశ్న. మన వాళ్ళిద్దరూ మీ కాడకు వచ్చి మా జాతకం చెప్పండి అని చెప్పారా? నెంబర్ 1. రెండోది, జాతకం చెప్పేవాళ్ళు వాళ్ళు పబ్లిక్గా మీరు ఎవరికైనా జాతకం చెప్పవచ్చు, ఎవరికైనా ఉండొచ్చు అంటే మంచి చెప్పండి. చెడుని మీ 4 గోడల మధ్య ఉంచుకొని వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏం జరగలేదు, ఎలా జరుగుతుంది అన్ని దాన్ని మీరు ఎక్కడ చెప్పాలి? వాళ్ళకి చెవులో చెప్పాలి, మంచి బయట చెప్పాలి కదా. వాళ్ళ కుటుంబంలో వాళ్ళిద్దరూ మీకు అడగలేదు, అలాగే మొత్తం సెలబ్రిటీస్ ఎవరైనా వాళ్ళు మీకు అడిగితే మీరు చెప్పొచ్చు, నా దగ్గరికి వచ్చారు, వాళ్ళ జాతకం ఇలా ఉంది, ఆ జాతకంలో కరెక్ట్గా లేవు, జాతకాలు లేవు అని. వాళ్ళు బ్రాహ్మణ్సే కదా, మరి వాళ్ళు కూడా శోభితాలు కూడా బ్రాహ్మణ్సే కదా, వాళ్ళు జాతకాలు చూసుకోకుండా పెట్టుకుంటారా? మీరు బ్రాహ్మణ్సే కదా. మీరు ఆల్రెడీ సినిమాలో కూడా యాక్ట్ చేశారు, జగపతి సినిమా మా జొన్నలగడ్డ శ్రీనివాస్ దాంట్లో పూజారిగా యాక్ట్ చేశారు. అది క్లిప్పింగ్స్ కూడా ఎవరికో పెట్టాను నేను. అంటే నేనేమంటున్నాను, వేణుస్వామి గారికి మంచి చేయడానికి చూడండి వేణుస్వామి గారు, చెడు చేయడానికి చూడకండి. ఎందుకంటే మీరు చెడు చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. మీరు వాళ్ళ దగ్గర మీరు ఏమైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా డిమాండ్ చేస్తున్నారా, అది నాకు అర్థం కావట్లేదు. నేను ఎందుకు అంటున్నానంటే సినిమా ఇండస్ట్రీలో ఇద్దరికి ఇంకా పెళ్లి కాలే, ఎంగేజ్మెంట్ అయ్యింది, వాళ్ళు పెళ్ళి అవ్వకుండానే మీరు విడిపోతారని ఎలా చెప్పగలుగుతున్నారంట నేను? అది జాతకం అంటారా, బ్లాక్మెయిలింగ్ అంటారా? కానీ ఆయన వెర్షన్లో నేను చెడు చెప్తున్నాను, అది నాకు తెలుసు, కానీ జరగబోయేది ఇది చెప్పడానికి కారణం వాళ్ళు జాగ్రత్త. ఏమండి, నీ ఫ్యామిలీ కోసం నువ్వు చెప్పండి ముందు. మీరు ఎప్పుడు ఎంత దాకా బతుకుతారు, మీ ఫ్యామిలీ ఎప్పుడు విడిపోతారు, ఎప్పుడు కలిసి ఉంటారు, ఎంత దాకా కలిసి ఉంటారు ఒకసారి చెప్పండి. మీ ఫ్యామిలీ విషయంలో జాతకం చెప్పండి బయటికి. నా ఫ్యామిలీ జాతకం ఇదిగని చెప్పండి ఆయన ఫ్యామిలీ కోసం, అంతే కదా. మీ ఫ్యామిలీ కోసం, మీ ఇంట్లో ఫ్యామిలీ కోసం ఎలాగడిగితే జాతకం కోసం బాధ అనిపిస్తుంది, ఎదుటి వాళ్ళు కూడా అడగకుండా జాతకం చెప్తే ఎలాగుంటుందండి? ఏమండి, దేవుడు రాత ఎలాగుంటే అలాగుంటుంది. దేవుడు రాసి పెడితే మీరు దేవుడు కాదు, దేవుడు ఉన్నాడు అనేది నిజం. అస్ట్రాలజిస్ట్ మీరు అంటే మీరు ఒక అస్ట్రాలజిస్ట్గా జాతకం చెప్పడానికి మీరు ఉండొచ్చు మీకు, కానీ మీరు ఈ విధంగా వాళ్ళు విడిపోతారు, మీరు జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అన్నారు.
ఓడిపోయాడు. ఏదో ఇండియా ఓడిపోతే ఏదో చెప్పాడు నాకు అంత. అంటే ఈయన నేను పెద్దగా చూడను, ఎందుకంటే నేను జాతకాలు నమ్మను. నేను జాతకాలు నమ్మను. జరిగిన తర్వాత ఇంక నేను చెప్పడం మానేస్తున్నాను కూడా అన్నాడు, అవన్నీ అన్నాడు, అయిపోయింది. ఇవన్నీ నేనేమంటానంటే ఈయన ఇలాగ చెప్పడం వల్ల రేపు ఏమవుతుందంటే ఈయనతో ఎవరైనా చెప్పించారా, సమంత గారు కానీ చెప్పించుంటారా? అంటే వాళ్ళిద్దరికి పడట్లేదు కాబట్టి వాళ్ళిద్దరూ ఆ మ్యారేజ్ చేసుకోవడానికి సమంత గారు ఏమైనా చెప్పించారా? చెప్పించున్నారా? అనుమానం కూడా వస్తుంది. ఎస్, నాకు అనుమానం వస్తుంది. ఇది నాకు అనుమానమే. మీతో ఎవరైనా చెప్పించి ఉండాలి, మీకు ఎవరైనా డబ్బు ప్యాకేజ్ ఇచ్చి ఉండాలి, లేకపోతే మీరే బ్లాక్మెయిలింగ్ చేసి ఉండాలి. చెడు కోసం మీరు ఈ 2027 విడిపోతారని ఎలా చెప్పగలుగుతున్నారు? అసలు ఇంకా మ్యారేజే కాలేదు, ఇంకా ముహూర్తాలే పెట్టలేదు. సమంత విషయంలో ఇదే చెప్పాను. ఎంగేజ్మెంట్ సమంత గారి విషయంలో ఏం చెప్పారు అనవసరం అండి. ఏమండి, ఈ రోజుల్లో మొత్తం పిల్లలు యూగోల కోసం 90% అందరూ చాలామంది విడిపోతున్నారు. అమెరికన్ స్టైల్ మనకు వచ్చేసింది. అమెరికన్ స్టైల్ వచ్చింది, మనం ఏం చేస్తాం? మన కర్మ అది. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటున్నారు, 3 చేసుకుంటున్నారు, 3-4 ముచ్చట్లో విడిపోతున్నారంటే ఏం చేస్తాం? కోట్ల రూపాయలు కొట్టి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. 100 నూరేళ్ళు జీవించు అని మనం కోరుకుంటాం. బ్రాహ్మణుడు ఆశీర్వాదం ఏమిస్తాడో తెలుసండి? బ్రాహ్మణుడు ఆశీర్వాదం ఏమిస్తాడో నిండు 100 పిల్లా పాపలతో చల్లగా ఉండమని ఆశీర్వదిస్తాడు. కానీ నువ్వు 5 సంవత్సరాలకే చచ్చిపోతావు, నువ్వు మొత్తం 3 సంవత్సరాలకి విడిపోతావు అని నేను ఎక్కడా కూడా చూడలేదు. ఇది జాతకం అనరు. మనం పల్లెటూరులో ఏమంటారంటే, నీకు కోయిదారులు వస్తూ ఉంటారు, మామూలుగా వెళ్తుంటారు, చెల్లంగిలో చెడుపులు పెడుతుంటారు కదా, నీకు అది ఉంది, నీకు ఇది ఉంది, నీకు మొత్తం హోమం చేస్తే సరిపోద్ది, లేకపోతే నీకు మొత్తం టోటల్గా నీ పేరు మీద 2 చీరలు ఇవ్వాలి. ఆ టైపు జాతకం లాగా ఉంది. ఆ టైపు జాతకం ఉంది. బ్రిటిష్ కూడా వెళ్ళి ఆయనతో పూజలు చేస్తున్నారు. ఎల్లునోడికి సిగ్గులేదు, చెప్పించుకున్నోడికి సిగ్గులేదు, చెప్పించుకున్నోడికి ఎల్లునోడికి సిగ్గులేదు. ఎందుకో తెలిసిన, ఇప్పుడు జాతకం చెప్పించడానికి ఇప్పుడు చిన్న జీఎస్ అందరికీ కాలుకు మొక్కుతున్నారు. ఆయన దైవ సంభూతుడు అనుకుంటున్నారు, మొక్కుతున్నారు. పుట్టపర్తి సాయిబాబాని దేవుడి కంటే ఎక్కువగా చూశారు. షిరిడి సాయిబాబాని ఈరోజు మనం వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఇలాగా మనం మొత్తం టోటల్గా వేలంగిని వెళ్తాం, వేలంగిని మాత్రం దర్శనం చేసుకుంటాం. అలాగే తంబి జోసెఫ్ దగ్గరికి వెళ్తాం. మనం దర్గా, కడప దర్గాకి వెళ్తాం, అజ్మీర్ దర్గాకి వెళ్తాం. అక్కడ హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఇది ఉండదు. మనకు మంచి జరగాలని వెళ్తాం. మనకు దెయ్యం పట్టింది అనుకుంటే మన ముస్లిం తాయిత్ కడతాడు, దర్గాలోనే కడతాడు తాయిత్. ఇవన్నీ కూడా నమ్మకాలు. దేవుడు ఉన్నాడు అనేది నిజం. వీళ్ళు చెప్పే జాతకంలో నేను అబద్ధం ఉందని నేను చెప్పాను. పంచాంగాలు ఉన్నాయి. పంచాంగాలు మొత్తం 6 పంతులు కూడా అందరూ కూడా ఒకటే పంచాంగం చెప్పాలి కదా. మరి డిఫరెంట్ ఎందుకు చెప్తారు? ఒక పార్టీలో మీరు గెలుస్తారని చెప్తారు, ఒక పార్టీలో మీరు గెలుస్తారని చెప్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ చెప్తారు. కనుక నేనేమంటున్నానంటే, మీరు మంచి చెప్పండి, చెడు చెప్పొద్దు. చెడు చెప్పి వాళ్ళని విడగొట్టడానికి మీరు చెప్పకూడదు. వేణుస్వామి లాంటి వాళ్ళు ఈజ్ ఎ బ్లాక్మెయిలర్. నేనేమంటున్నా, లేదు అంటే సమంత గారైనా వేణుస్వామితో చెప్పించి వాళ్ళతో ఆ అమ్మాయి మీద ముందు నుంచే మీరు అంతాకలు అంటున్నదానికి నాకు అనుమానం వచ్చింది. ఆ అమ్మాయి మీద నుంచి ముందు నుంచే ఉంది. ఒకవేళ ఏమైనా సరే నాగ చైతన్యం మీద ఏమైనా కోపం ఉంటే వేణుస్వామి ద్వారా వెళ్ళి ఇలా రియాక్ట్ ఏమైనా అయ్యిందా అంటే వాళ్ళ కుటుంబంలో స్విచ్ పెట్టడానికి అని నేను అనుకుంటున్నా. నాకు జరిగింది అన్యాయం కనుక అధికారి ఇంకో వాళ్ళకు కూడా స్విచ్ పెడదామని ఏమైనా అనుకుందా? మేబీ నాకు అనుమానం వచ్చింది. ఇది నాకు అనుమానం మాత్రమే. అసలు అలా ఆలోచించే పాసిబిలిటీ ఉందంటారు? ఎవరు చెప్పగలుగుతామండి? ఇప్పుడు ఎవరిని అనలేము. ఇప్పుడు ఇక్కడ ఎలాగుంటుందో తెలిసిన కసి కాంక, ఇప్పుడు కసితో రగిలిపోతుంటారు కొంతమంది. నాకు డైవర్స్ ఇచ్చేసినా కూడా, డైవర్స్ ఇచ్చారు, నేను అన్యాయంగా డైవర్స్ ఇచ్చానే, నా భర్తను నేను వదిలేసుకున్నానే, అయ్యో నా భర్త నేను ఉంటే బాగున్నాని ఎంతోమంది డైవర్స్ అయిపోయిన తర్వాత కూడా కలిసిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది డైవర్స్ అయిపోయిన తర్వాత కూడా మా పిల్లలకి అన్ని వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది డైవర్స్ అయిపోయిన తర్వాత కూడా 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు కలిసిన వాళ్ళు ఉన్నారు. కనుక అలాగే నా భర్తతో నేను 2 సంవత్సరాలు ఉన్నాను, నా భర్తతో నేను విడాకులు తీసుకున్న తర్వాత ఇంకొక అమ్మాయి ఆయనతో నేను చూడలేకపోతున్నాను అని చెప్పేసి మరి అది కూడా ఫీలింగ్ ఉండొచ్చుగా. ఇస్ ద రైట్? ఆ ఫీలింగ్ కూడా ఉండొచ్చు కదా. అంటే ఇది అనుమానాలే. నేను అంటున్నానంటే వేణుస్వామి ఆయన సొంతంగానే బ్లాక్మెయిల్ చేయాలి, లేకపోతే ఎవరి ద్వారానే చేయించాలి. ఇస్ ద రైట్? వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళిద్దరూ బాగుండాలని కోరుకుందాం. ఎవరు అవనియండి, మేబీ
నేనైతే అలాగే చెప్తాను, వాళ్ళిద్దరూ బాగుండాలి, నిండు నూరేళ్ళు చల్లగా పిల్లబాబులతో ఉండాలని కోరుకుంటాం. ప్రిడిక్షన్ గురించి ఏం చెప్తారు ఫైనల్గా? ఏది వేణుస్వామి ప్రిడిక్షన్ ఏమండి, వేణుస్వామి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఫూల్స్. వేణుస్వామితో మొత్తం జాతకాలు చెప్పించుకున్న వాళ్ళు, ఆయన నమ్మి బెట్టింగ్ పెట్టి సూసైడ్ చేసుకున్న వాళ్ళు, ఆయన నమ్మిన జగన్మోహన్ రెడ్డి, మొత్తం టోటల్గా అందరూ ఆయన మోసగాడు. ఆయన వల్ల చాలామంది మోసపోయారు. ఒకటి మాత్రం వాస్తవం, జాతకం అనేది మనం చూసి మొత్తం జాతక చక్రాలు వేసి చెప్పాలి. ఆయన జాతక చక్రం వేస్తున్నాడు, ఏం వేస్తున్నాడు, నేను దానికోసం వెళ్ళట్లేదు. కానీ నా జాతకంలో ఎప్పుడైనా సరే మనకు మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. చెప్పినవన్నీ జరగాలని ఏం లేదు. చెప్పినవన్నీ జరగాలని ఉంటే మనం వేద మంత్రాలతో మూడు వేయించుకుంటున్నాం. వేద మంత్రాలతో మనం చదువుతున్న నిండు నూరేళ్ళు ఉండాలని ఆశీర్వదిస్తున్నాం. అన్నీ చదువుతున్నప్పుడు మరి ఎందుకు మరి విడాకులు వస్తున్నాయి? మనం గుడికి వెళ్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, చక్కగా వస్తున్నప్పుడు జరగడానికి జరుగుతుంది. అది దేవుడు తప్పు కాదు కదా. కనుక ఇవన్నీ కూడా మనకు విధి రాసిన రాత, దేవుడు రాసిన రాతకి మనం ఎవరు మార్చలేము. ఇది మాత్రం మన రాతను మన దేవుడికే తెలుసు తప్ప ఇక్కడ సామాన్య వేణుస్వామి లాంటి వాళ్ళకి మన రాత తెలియదు. మన రాత ఒకటి వచ్చింది అనుకోండి, 10 చెప్తారు ఇలాంటివి. 10లో ఒక సక్సెస్ అయింది, చూసారు నేను చెప్పాను కరెక్ట్ టైమింగ్ సక్సెస్ అయిందంటారు. చూసారు 130 సీట్లు వచ్చాయి, నేను చెప్పాను చూసారా. ఇప్పుడు మీరు 130 సీట్లు వస్తాయి, 140 సర్వేలు చెప్తాయి. ఆరామస్తానైనా సర్వే చెప్పాడు, వైఎస్సీపీ గెలుస్తుంది అన్నాడు. ఇంకొక ఆయన ఒక సర్వే చెప్పాడు, ఆయన గెలిచాడు, టీడీపీ గెలిచింది, వైసీపీ ఓడిపోయింది. ఆరామస్తాను మూసేస్తాడా? ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు తప్పు జరిగింది, ఎక్కడ నా దాంట్లో లోపం జరిగింది, నా స్టాఫ్ తప్పు చేశారా, నేనే తప్పు జరిగిందా, దాన్ని ఎలా నేను సర్దిద్దుకోవాలి, నా సంస్థకు వచ్చిన నష్టాన్ని ఎలా నేను సర్దిద్దుకోవాలి, నా విలువలు ఏంటి అనేది ఆలోచించుకుంటాను. ఇస్ ద రైట్? అది జాతకం కాదు. కష్టపడే దాంట్లో ఒక అవగాహన దాంట్లో కొంతమంది తప్పు జరగundొచ్చు తప్ప ఇది జాతకం. జాతకాలు మారు. ఆ జాతకాల్లో మీరు ఆ జాతకాన్ని మీరు రాయలేరు. నా జాతకాన్ని మీరు రాయలేరు. నేను మీ జాతకం చెప్పండి అంటున్నాను. నేను మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు, మీ ఫ్యామిలీ మొత్తం టోటల్గా విడిపోకుండా ఉంటుందా, మీ పిల్లలు ఏంటి, మీ జీవితం ఏంటి, మీ జాతకం బయటకు అనౌన్స్ చేయండి. అవి కరెక్ట్గా ఉన్నాయో చూద్దాం. అంతే కదా. కనుక మన జాతకమే కాదు, ఎదుటి వాళ్ళ జాతకం కూడా మీరు వాళ్ళు మీ దగ్గరికి వచ్చారంటే జాతకం మంచి చెప్పండి. వాళ్ళకి 4 గోడల మధ్య ఏదైనా ఉంటే, చెడు ఏమైనా ఉంటే, అమ్మ ఇలా చేసుకోండి, మార్గాలు ఉన్నాయి. అది ఇప్పుడు మన ప్రతి దానికి ఒక మార్గం ఉంది. శని పట్టింది అని అంటారు. మనం శనేశ్వరుడు గుడికి వెళ్ళండి, నవధాన్యాలు కట్టండి, ఏదో చెప్తారు కదా. లేకపోతే వామం చేయండి, లేకపోతే శాంతి చేయండి, ఏదో చెప్తారు కదా. దానికి మార్గం చెప్పండి. ఆ మార్గం ఎలా చెప్పాలి? మిమ్మల్ని వాళ్ళు అడగలేదు, వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అడిగితే దానికి మార్గం చెప్పండి కదా. కనుక ఇవన్నీ కూడా ఊతూతి నారాయణ ఊతూతి బస్సు అని అంటారు కదా, ఆ టైపు అది. కాకపోతే ఆయన కాడికి ఎవరు నేను ఇంకోటి కూడా అడుగుతున్నా ఆయన్ని, మీరు ఎందుకు గన్మ్యాన్లు పెట్టుకుంటారు, మీరు ఎందుకు బౌన్సర్లు పెట్టుకుంటారు, మీరు సింగిల్గా ఉండవచ్చు కదా. అంటే మీరు చెప్పిన జాతకం తప్పని తెలుసా, మీ మీదకి అటాక్ వస్తారని తెలుసా మీకు ముందే? ఇస్ రైట్? ఇప్పుడు నేను చెప్తున్నా, నేను మాట్లాడుతున్నా, నాకు ఎవరు లేరే వెనకాల, నేను ఒక్కనే ఉంటా. అంటే ఎందుకు అంటున్నానంటే, మీరు జాతకం చెప్పి నిజాయితీగా మీరు జాతకం చెప్తున్నప్పుడు ఎదుటి మీకెందుకు గన్మ్యాన్స్, మీకెందుకు బౌన్సర్లు కదా. అందుకని ఎదుటి వాళ్ళని మనం మాట్లాడేటప్పుడు దయచేసి వేణుస్వామి గారు మీరు నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా జాతకం అనేది మీరు ఒక ప్యాకేజీని తీసుకొని చెప్పకండి. మళ్ళా చెప్తున్నా, మీరు ఎవరితో మీతో చెప్పించి ఉండొచ్చు, లేకపోతే మీరే బ్లాక్మెయిలింగ్ చెప్పి మళ్ళీ మీరు చెప్పి అనౌన్స్ చేసి మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి వచ్చే విధంగా చేసుకుంటున్నారేమో అనేది నా అనుమానం, నేను వ్యక్తం చేసి. ఇది నా వ్యక్తిగత అనుమానం మాత్రమే. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.